ఇంతకాలం పెళ్లే చేసుకునని మొండికేసిన నందిని మనసు మార్చుకుని పెళ్లి చేసుకుందంటే నాకు చాలా ఆనందంగా ఉందిరా. అవునవును, మనకంటే వాళ్ళ నాన్నకే ఇంకా ఆనందంగా ఉంది. ఎంత డబ్బున్నా కన్న కూతురికి పెళ్లి చేయలేదనే బాధ మనసులో ఉంటుంది కదా. ఇప్పుడు ఆయన ఆనందం అంతా ఇంతా కాదు. అమ్మా, కూర సూపరే, అదిరింది. కానీ ఇది నువ్వు చేసినట్లు లేదే. ఒరేయ్, మీ వదిన్ని కాకా పట్టాలనుకుంటే పట్టుకో, కావాలంటే కాళ్ళు పట్టుకో, నాకేం బాధలేదు. అంతేగాని నా వంటలకే వంక పెట్టావంటే తినేనోరు కుట్టేస్తా, జాగ్రత్త. ఒరే, కొంచెం తినరా. వద్దమ్మా. ఏరా నీకు? కడుపు నిండిపోయిందమ్మా. అమ్మా అర్చన, నువ్వు కూడా రామ్మా, అన్నం తిందు గాని. అత్తయ్య, ముందు మీరు భోంచేయండి, నేను తర్వాత చేస్తాను. తర్వాత ఎందుకమ్మా, తినేస్తే ఓ పని అయిపోతుంది కదా. పనులు తొందరగా ముగించుకుని తొందరగా పడుకోవచ్చు. రామ్మా. సరే అత్తయ్య, వస్తున్నా. కూర్చోమ్మా. చాలత్తయ్య. ఏమైంది అర్చన? అర్చన, ఒరే గోపి, రాణి, వాసు, అందరూ రండిరా. ఏంటమ్మా, ఏమైంది? ఏమైందమ్మా? నువ్వు అర్జెంట్గా వెళ్ళి ఆటో తీసుకురా, హాస్పిటల్కి వెళ్ళాలి. ఆగోయ్యా, దేనికి ఆటో? కొంచెమైనా బుర్ర ఆలోచించదా? ఆసుపత్రి లేదు, ఏమీ లేదు, నువ్వు నోరు మూసుకో. అదేమిటి అట్లా అంటావు? కోళ్ళు వాంతి చేసుకుంటే హాస్పిటల్కి వెళ్ళకలా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పైగా నాకు బుద్ధి లేదంటావేంటి? అవి ఆసుపత్రికి వెళ్తే తగ్గే వాంతులు కావయ్యా, అల్లం ముక్క నోట్లో వేసుకుంటే తగ్గేవి. 3 పిల్లల తండ్రివయ్యావు, ఆ మాత్రం కూడా తెలియదా నీకు? మనం తాతయ్య నాయనమ్మలం కాబోతున్నాం. అర్చన కడుపుతో ఉందయ్యా. అలాగా? ఎంత శుభవార్త చెప్పావే. అంటే కోడలు పిల్ల. ఒరే గోపి, కంగ్రాచులేషన్స్ రా, కంగ్రాచులేషన్స్. నువ్వు తండ్రివి కాబోతున్నావురా, తండ్రివి. రే వాసు, నువ్వు బాబాయిరా. అమ్మాయి, నువ్వు మేనత్తవి. ఏమ్మా, ఎంత ఆనందపడే విషయం చెప్పావమ్మా. చాలా థ్యాంక్స్ అమ్మా. అసలు ఈ ఆనందంలో నిన్ను ఎలా పొగడాలో నాకు ఏం అర్థమైతే అవట్లేదు. అన్నయ్య, కంగ్రాట్స్ రా. రేపటి నుంచి నువ్వు మామూలు గోపి కాదు, గోపి అంకుల్వి. కూర్చోవద్దునా? కూర్చోమ్మా, బంగారు తల్లి. ఏమయ్యా, నువ్వు అక్కడే చేస్తున్నావు? ఈ ఆనందకరమైన విషయం ఉయ్యాల వారికి చెప్పద్దు. హలో హలో బావగారు, నమస్కారం. నేను రంగయ్యని మాట్లాడుతున్నా. మీకు శుభవార్త, మీరు తాతయ్య కాబోతున్నారు. ఏమిటండి బాబు గారు మీరు అనేది? నిజమా? అవునండి, ఆ విషయం ఇప్పుడే మన అర్చన వాంతులు చేసుకుని బయట పెట్టింది. మీకు నాకు తాత ప్రమోషన్ అండి. చాలా సంతోషకరమైన విషయం చెప్పారు బాబు గారు. థ్యాంక్స్ అండి. వరలక్ష్మి, వినోద్, కావ్య, ప్రియా, రండి, త్వరగా రండి. ఏమైందన్నా? శుభవార్తరా, మా అర్చన కడుపుతో ఉందంట. ఇప్పుడే వాళ్ళ మామగారు ఫోన్ చేశారు. రే, నువ్వు అప్పుడే మేనమామ కాబోతున్నావు. ఇదిగో
అర్చన మామగారు లైన్లో ఉన్నారు, మాట్లాడు. ఏమండి, ఫోన్ ఒకసారి అర్చనకి ఇస్తారా? అలాగే, తప్పకుండా. అమ్మా అర్చన, మీ నాన్నగారు లైన్లో ఉన్నారు, వచ్చి మాట్లాడు. పదమ్మా, మాట్లాడు. నెమ్మదిగా నడువమ్మా. మాట్లాడమ్మా. హలో నాన్న. అమ్మా అర్చన, మీ మామగారు చాలా మంచి వార్త చెప్పారమ్మా. చాలా సంతోషం అమ్మా. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమ్మా. హే అర్చన, కంగ్రాచులేషన్స్. ఎలా ఉన్నావు? ఎలా ఫీల్ అవుతున్నావు? హాయ్ అర్చన, ఎలా ఉన్నావు? అంతా సంతోషమే కదా? మమ్మల్ని అప్పుడే ఏంటి ఇంత తొందరగా పిన్నించేసావు? అమ్మా అర్చన, చాలా సంతోషంగా ఉందమ్మా. బావగారు ఎక్కడా? పక్కనున్నారా? కంగ్రాట్స్ చెప్పమ్మా. ఇదిగో నీకు కూడా కంగ్రాచులేషన్స్. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. సరే, ఉంటాను. వరలక్ష్మి, అక్కడే నిలబడ్డామే, రా వచ్చి అమ్మాయితో మాట్లాడు. అవసరం లేదులేండి, మీరు మాట్లాడుతున్నారుగా. ప్రత్యేకంగా నేను మాట్లాడాల్సిందే ఉంది. విషయం తెలిసిందిగా. మార్చిన మేమంతా రేపు పొద్దున్న మీ ఇంటికి వస్తామమ్మా. జాగ్రత్తగా ఉండు. ఉంటానమ్మా. సరే నాన్న, ఉంటాను. అలాగేనమ్మా, అలాగే. ఇక్కడదే అమ్మా, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. అర్చన, రామ్మా. రాణి, అవన్నీ సర్దేసి రామ్మా. ఏమిటి వరలక్ష్మి, నీ పట్టుదలకు హద్దంటూ లేదా? ఎందుకీ మొండితనం? అవతల కడుపుతో ఉంది మరెవరో కాదే, మన కన్న కూతురే. మనం అందరం ఆనందించాల్సిన విషయం ఇది. తల్లి కాబోతున్న తను, తన కన్న తల్లి తనతో మాట్లాడటం లేదనంటే ఎంత తల్లడిల్లిపోతుంది. దాని మనసు ఎంత బాధపడుతుందో తెలుసా? అమ్మగా నీ ఆశీర్వాదం కోసం ఆరాటపడుతుంది అది. అంత కఠినంగా ఎలా వ్యవహరించగలుగుతున్నావి? నీ కొంచెమైనా దయా జాలి లేదా? తెలుసుకున్నారుగా, చాలా సంతోషం. నాకు జాలి కరుణ అనేవి లేవు. నా మనసు రాయండి, రాయి. అది మనందరినీ ఎన్ని మాటలంది. మోసగాళ్లని అవమానించి అనరాని మాటలని వెళ్ళింది. ఆ మాటలు మీరు మర్చిపోయినా నేను మర్చిపోలేదండి. ఇవాళ కూతురు తల్లి అంటున్నారే, అది ఆ రోజు నేను కన్న తల్లిని మర్చిపోయేగా మాట్లాడింది. నా మనసు ఎంత గాయపడిందో ఆ విషయం దానికి తెలీదా? అందుకే నాకు మాట్లాడాలనిపించలేదు. దాని మొహం చూడడం కూడా నాకు ఇష్టం లేదు. ఏంటమ్మా, సంతోషపడాల్సిన టైంలో పాత విషయాలు తవ్వి బయటికి తీసి బాధపడతావా? ఎన్ననుకున్నా మనం పరాయి వాళ్ళం అవుతామా? ఎందుకీ పంతాలు పట్టింపులు? మర్చిపోమ్మా, అది మనింటి ఆడపడుచు. దాని అచ్చుటా ముచ్చుటా మనమే కదా తీర్చాల్సింది. ఏంట్రా మర్చిపోయేది? ఎందుకురా మర్చిపోవాలి? ఏది మర్చిపోమంటావు? నీకోసమే కదరా నేను దాంతో గొడవ పడింది. మనం నకిలీ నగలు వేశావని, నీ కష్టం నాటకమని అంది. ఆ విషయం మర్చిపోమంటావా? నువ్వు జైలుకి వెళ్ళడం కూడా డ్రామా అంది. ఆ విషయం కూడా మర్చిపోమంటావా? ఏదో ఆ రోజంది అంటే మనం మన పిల్లల్ని వదిలేసుకుంటావా? చిన్నతనం, తెలుసో తెలియకో అంది అంటే మనం మన మనసులో పెట్టుకుంటావా? క్షమించేయాలమ్మా. కడుపుతో ఉన్నప్పుడు ఓ మాట అన్నా తల్లిగా నువ్వు మాట్లాడాలి కదమ్మా. కడుపుతో ఉన్న పిల్ల నువ్వు మాట్లాడలేదని
కన్నీళ్లు పెట్టుకోవటం మంచిదా చెప్పు? అమ్మా, అన్నయ్య చెప్పేది నిజమే కదా. మేమెంతమంది మాట్లాడినా అది సంతోషపడదు. నువ్వు మాట్లాడితేనే దానికి తృప్తి, ఆనందం. ఒక్కసారి మాట్లాడమ్మా. నాకిష్టం లేదంటున్నానా? నన్ను వదిలేయంటే. నా మనసు మీలాగా తేలిక సమాధాన పడేది కాదు. నా రోషం ఏమిటో మీకు తెలుసు. నన్నూరికే బలవంత పెట్టకండి. అమ్మా, నీ బిడ్డలుగా నీ రోషం, నీ రక్తం మా ఒంట్లోనూ ఉంది. నేను దాని పరిస్థితిని అర్థం చేసుకున్నాను, మారాను. అర్చన నీ కన్న కూతురమ్మా. పిల్లలు గుండెల మీద తంతే ఆనందించిన దానివి ఏదో పొరపాటు చేసింది, మర్చిపోమ్మా. అరే, నన్ను ఇబ్బంది పెట్టకండిరా, బలవంతం చేయకండి. మీ అందరికంటే దాన్ని నేను ఎలా చూశాను మీ అందరికీ తెలీదా? అదంటే నాకు ప్రాణం అని మీకు తెలీదా? నా వెంటే ఉండి నాకెంతో ఆనందాన్ని పంచిందిరా. చివరికి నా మనసు ముక్కలు చేసి వెళ్ళిందిరా. ఇక నాకు దానికి ఏ సంబంధమూ లేదు. మీ ఆనందానికి నేను అడ్డు రావడం లేదు కదా. మీరందరూ సంతోషంగా ఉండండి, అది మీ ఇష్టం రా. ఇదిగో ముందే చెప్తున్నాను, రేపొద్దున దానింటికి మీరు వెళ్తే వెళ్ళండి, నన్ను మాత్రం బలవంతం పెట్టకండి. నేను రాను, అర్థమైందా? నీ వాంతులు చూసి అందరూ నువ్వు కడుపుతో ఉన్నావు అనుకుంటున్నారు, కానీ అసలు నిజం మనిద్దరికీ తెలుసు. నీకేమైంది? ఆరోగ్యం బాలేదా? నా ఆరోగ్యానికే నిక్షేపంలా ఉంది. మధ్యాహ్నం తిన్నది అరక్క అజీర్తి చేసి వాంతులయ్యాయి, అంతే. మరి ఆ విషయం అప్పుడే అందరికీ తెలిసేలా చెప్తే అయిపోయేది కదా అర్చన. వాళ్ళంతా లేనిపోని హడావుడి చేస్తున్నారు. మా నాన్న అయితే ఏకంగా మీ వాళ్ళకి ఫోన్ చేసి ఇది శుభవార్త అంటూ ప్రచారం చేశాడు. వాళ్ళందరూ నీకు కంగ్రాట్స్ చెప్తున్నారు. వాళ్ళు అనుకున్నది విన్నది నిజమని తెలిసి లేనిపోని ఆర్భాటాలు చేస్తే సమస్య ఇంకా పెద్దదవుతుంది. ఆ మాట ఏదో నువ్వే చెప్తే బాగుండేది కదా. నేను చెప్తే ఏం బాగుంటుంది అర్చన? మన ఇద్దరి మధ్య ఏ సంబంధం లేదని వాళ్ళకి తెలిసిపోతుంది కదా. ఈ విషయం గనక మా అమ్మకి తెలిస్తే ఇంకేమైనా ఉందా? మనిద్దరితో బలవంతంగానైనా కాపురం చేయిస్తుంది. అప్పుడు సమస్య ఇంకా పెద్దదవుతుంది. ఆలోచించు. అందుకే నేను చెప్పలేదు. నువ్వెలా మీ అమ్మ కోసం సైలెంట్గా ఉన్నావో నేను అలాగే మా అమ్మ కోసం మౌనంగా ఉండాల్సొచ్చింది. మా అమ్మ దృష్టిలో నువ్వు అసలు ఆమెకు అల్లుడివే కాదు. ఆమెకు మీ ఇంట్లో వాళ్ళు నచ్చకపోయినా నేను ఆమె సంతోషం కోసం సంతోషంగా కాపురం చేస్తున్నట్టు నటిస్తున్నాను. ఆమె కూడా అది నమ్ముతుంది. నేను నిజం చెప్తే ఎక్కడ ఆమె ఆనందం కరువు అవుతుందో అని నోరు తెరవట్లేదు. సరే, వాళ్ళ ఆనందం కోసం మనం మౌనంగా ఉన్నాం, మంచి జరగాలనే ఆరాటపడుతున్నాం. కానీ ఇది దాస్తే దాగే విషయం కాదు కదా. ఎంతకాలం ఇలా దాచిపెట్టాలి? దాచగలిగినన్ని రోజులు దాచాలి. నా దగ్గర మా వాళ్ళ దగ్గర నువ్వు నిజం దాచలేదు, అలాగే ఇదేను. ఓ 3 నెలలాగే అబార్షన్ డ్రామా ఆడి నమ్మిస్తే అంతా సరిపోతుంది. అలాగే కాని ఒక అబద్ధం కోసం మరో అబద్ధం. అర్చన, ఎన్నాళ్ళు ఇలా అబద్ధాలు ఆడుతూ ఉంటాం? ఆహా, తమరెప్పుడు అబద్ధమే ఆడినట్టు మాట్లాడతావే. ఇంతవరకు మాట్లాడిందంతా అబద్ధమే కదా. ఇవాళ కాకపోతే రేపైనా తప్పదు. పెళ్ళై ఇన్నాళ్లయింది, ఏ విశేషం లేదా అని ఇటు మీ వాళ్ళు అటు మా వాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళు అడుగుతూ ఉంటే తప్పదుగా. ఇప్పుడే ఈ నాటకం ఆడేస్తే ముగిసిపోతుంది కదా. అర్చన,
నీ మాటలు వింటుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. నువ్విలా మాట్లాడగలవని నేనెప్పుడూ ఊహించలేదు. అమాయకంగా కనిపించే నీలో ఇంత మాట్లాడే శక్తుందా? నా మనసుకు నిజంగా ఉండేది కాదు. కాని 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారంటారు కదా, అందుకే దయ్యాల మధ్య రాక్షసుల మధ్య కలిసుండడం అలవాటయ్యేసరికి మనసు మొద్దుబారిపోయింది. అంతా తమరి చలవే. ఇంక వేసిన ప్రశ్నలు చాలు, నాకు నిద్రొస్తుంది.